హాయ్ గాయస్, మా గేదెలని ఇలా వాటర్ తాపలేదు పొద్దున నుంచి. ఎందుకంటే పొద్దున ఊరుకు పోయింటి అందరం, అందువలన తాపని పొద్దున నీళ్ళు ఆపి మేపేసిపోయినాం. స్థలగల్లా 5 అయింది. అది ఆడ ముందర పోతున్న గేదెకి వచ్చినాక నీళ్ళు ఆపి పాలు తీసుకొని అన్ని గేదెలని చెరువు కొట్టుకుపోతున్నాం. మా గేదెలు ఇలా చాలా మాడింటుంది. దీనమ్మ హై కూర్చుంది, దారా రే దా దా. ఇది మా దాన్ని పాలు ఇచ్చే దాని పిల్ల, దాని పిల్ల కూడా అది ఆ బుళ్ళు, ఆ చిన్న దూడ, పడ్డ 3 దాని పిల్లలు. చాలా లేట్ అయింది. మా గేదెలకి ఎలా మాడింటుంది. ఎవరో చెట్టు కొమ్మ ఇరిగి పడింది. సరా మా చెరువు వచ్చేసి తెల్ల వాటర్ వచ్చేసి ఫుల్ వర్షాకాలం వస్తాయి. తెల్ల ఈ తూము ఎక్కువ పడుతుంది, ఫుల్ వస్తాయి. చాలా ఫుల్ ఉంటాయి వాటరు. మా దూడి పిల్ల చూడండి, కొత్తగా వచ్చినప్పుడు వేటికి ఎలా ఎగురుతుందో. ఫస్ట్ టైం ఇంత దూరం రావడం గేదెలు వెంబడి. దాంతోపాటు దాని అన్న, దాని బుళ్ళు, చాలా దుడ్డుగా ఉన్నాయి. వీళ్ళు తాగుతూనే పాపం. ఇది కాడ ఆపిన పాలు చూసుకునేటప్పుడు వచ్చినాక అందుకే పిల్లని ఎండ పెట్టుకొని పోతుంది అనమాట. చాలా దుబ్బుగా ఉన్నాయి. మా చిట్టి దూడికి, మా చిన్న దూడకి కొత్తగా ఉంది. చెన్నైలోకి దిగినప్పుడు ఫస్ట్ టైం. జిబుళ్ళు చాలా తప్పిగా ఉన్నాయి పాపం. ఫ్రెండ్స్, ఈ గేదె వచ్చేసి రేపు ఈవినింగ్ అన్నా, రేపు మార్నింగ్ అన్నా ఇంత ఏదో మక్కులు ఇచ్చింది. అందరూ కింద బొడ్డుకు పాలు ఇచ్చింది. రెండో ఈత. దీన్ని ఫస్ట్ దూడ వచ్చేసి 10 దూడ కొట్టిండే. దానికి మేము ఇంటికాడ పెట్టిపోయేటప్పుడు కుక్క పిల్లలు ఏమో కొరికినాయి. మాకు తెలియకుండా మేమంతా పట్టించుకోలేదు. అది పిచ్చిలేసి తిక్కలేసి ర్యాబీస్ వచ్చి చనిపోయింది. అది దున్నపోతుంది కదా బ్యాక్ సైడ్ పెద్దది, దానిది అంత వేనుండే దూడ. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకటి దీని దూడ చనిపోయామన్నా రీసెంట్గా 3 months బ్యాక్. సడన్గా ఏమో నెత్తికి రోగం వచ్చి చనిపోయాం. అది పాలకి ఇబ్బంది. అది ఫ్రెండ్స్, అదృష్టం ఉండాలి అన్నీ ఉండాలంటే. కింద పడదును. హలో బ్రకా. ఫ్రెండ్స్, మా గత చాలా దూపిగా ఉన్నాయి. మార్నింగ్ మా డాడీ లేచి పాలు చూసుకునేటప్పుడు దాన్ని మూడు దళం తప్పుతాడు. ఇంకేకుండా తాగిన నీళ్ళే 5 గంటలకి వస్తప్పుడు పెట్టొచ్చిన. దీనికి తాగలే,
ఆ బుల్లు పెట్టొచ్చిన అది తాగాలి మార్నింగ్ 10 గంటలకి. మా దూడ ఫ్రెండ్స్ ఎట్లా కొడుతున్నావు, దానికి చాలా కొత్తగా ఉంది. పాపం మాకేదో చాలా తిప్పి కొనింది నీళ్ళు. పాడికి మాత్రం మంచి గేదె ఫ్రెండ్స్. అదృష్టం ఉండాలి. దూడ చనిపోయిన వెంటనే ఒంటి పూట పడింది అంటే ఒక సాయంత్రం పూట ఇస్తలేదు, పొద్దున పూటనే. ఓకే ఫ్రెండ్స్, వీటికి వీడియో ఇంతనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మీకు డైలీ వీడియోస్ పెడుతూనే ఉంటా.